పాణ్యం మండలం గోరుకలు రిజర్వాయర్లో కుంగిన బండ రాతి పరుపుని సంబంధిత అధికారులతో రైతులతో మరియు నాయకులు కార్యకర్తలతో కలిసి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ శాశ్వతంగా పరిష్కారం చేయకుండా గత వైసీపీ ప్రభుత్వం వల్ల ఈ బండరాతి పరుపు ఈ దుస్థితికి వచ్చిందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేసి శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గోరుకల్లి రిజర్వాయర్ ఇది కెపాసిటీ 12.5 TMC. ఇది గత ప్రభుత్వంలో పనులన్నీ పూర్తయ్యని చెప్పేసి వాళ్ళు ప్రీ క్లోజర్ ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఒకసారి కుంగడం జరిగింది. అప్పుడు గతంలోనే ఎస్టిమేషన్స్ వేశారు 200 కోట్లకి. అంత ఇవ్వలేము, మళ్ళీ దాన్ని తగ్గించేయమని చెప్తే కూడా 99 కోట్లకి వేయడం జరిగింది. గతంలో కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఈ కుంగడం జరిగింది రాతి పరుపు. దానికి కూడా ఇమ్మీడియట్గా ఎలక్షన్ల కోడ్ ఉన్నప్పటికీ కూడా గ్రీన్ కో వాళ్ళతో అప్పటికప్పుడు నీళ్ళు నిలబెట్టాలా, రైతులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే 1 కోటి రూపాయలతో వర్క్ చేయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కుంగడం జరిగింది. అంటే గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల వాళ్ళు 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక్క నయా పైసా నిధులు కూడా కేటాయించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది. మళ్ళీ ఇప్పుడు కుంగిన వెంటనే సీఎం గారిని అలాగే ఇరిగేషన్ మినిస్టర్ను కూడా కలవడం జరిగింది. సీఎం గారికి అంతా వివరించడం జరిగింది. అంటే అలగనూరు వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన పాపం వల్ల అలగనూరు రిజర్వాయర్కి ఎట్లయితే కట్ట తెగి 4 ఏళ్ల నుంచి సాగునీరు తాగునీరు లేదో ఆ పరిస్థితి మళ్ళీ ఈ గోరుకల్లి రిజర్వాయర్కి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ గోరుకల్లి నుంచి కడప వరకు నీళ్లు పోతాయి, పులివెందలకు కూడా పోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రిజర్వాయర్కి రాకూడదన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా దీన్ని పనులు చేయించాలా అని చెప్పేసి అంతా వివరించడం జరిగింది. సీఎం గారు కూడా వెంటనే స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని వెంటనే దీన్ని నోట్ తయారు చేసి ఇది చాలా ఇంపార్టెంట్, వెంటనే చేయాలని చెప్పడం జరిగింది. అది శాంక్షన్స్ అయ్యి ఎస్టిమేషన్ అయ్యి ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి ఇంకా ఇదంతా లేట్ అవుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు డిఎంఎఫ్ ఫండ్స్ 2.5 కోట్లతో దీన్ని ఇప్పటికప్పుడు టెంపరవరీగా పనులు చేయించేదానికి చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి ఓకే చెప్పారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడు టెంపరవరీగా 2.5 కోట్లతో ఈ పనులు చేపిస్తున్నాము. తర్వాత పర్మనెంట్గా దీన్ని స్ట్రక్చర్ కోసం కూడా 90 కోట్లు మళ్ళీ పంపించడం జరిగింది ఇక్కడ నుంచి ఎక్కడైతే కుంగిందో. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అంటే ఒక సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, రైతులకైతేనేమి, మనకైతేనేమి, అలాగే కడప డిస్ట్రిక్ట్ అయితేనేమి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ గోరుకల్లి రిజర్వ్. ఇది ఈ యుద్ధ ప్రాతిపదికన దీన్ని